గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ముఖ్యంగా ఈ ప్రమాద విషయాల్లోకి వస్తే స్కూటర్ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికీ 19 మంది మృతులను గుర్తించడం జరిగింది. మిగతా 19 మంది ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో ప్రభుత్వం ద్వారా వాళ్ళకు చికిత్స అందిస్తున్నాం. ముఖ్యంగా ఈ బస్సుకు సంబంధించి ఇది డామండయు పర్మిట్తో అంటే ఆల్ ఇండియా పర్మిట్ అయితే అక్కడ రిజిస్టర్ కాబడిన బస్సు. ఇప్పుడు వరకు మా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బస్సుకు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్ అయితేనే ఇన్సూరెన్స్ అయితేనే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది మేము ఒకటే అనుకుంటున్నాం, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. ముఖ్యంగా ఏదైతే స్కూటర్ని ఢీకొట్టడం వల్ల ఆ స్కూటర్ కూడా బస్ కింద వెళ్ళిపోవడం, సుమారు 300 మీటర్లు లాక్కొని రావడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో ఎక్కువ నష్టం ఎప్పుడు వాటిల్లుతుందంటే నైట్ టైం జర్నీ చేసే బస్సుల్లోనే ఈ ప్రమాదం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే అందరూ 2:30-3 గంటల గాఢ నిద్రలో ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా రక్షించలేకపోయాం. అది కూడా ఇప్పుడుండే బస్సుల యొక్క డిజైన్ పరిస్థితిని బట్టి కూడా ఆలోచిస్తే నైట్ టైం ట్రాన్స్పోర్ట్ చేసే స్లీపర్ బస్సుల్లో ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఉంటాయి. లోపల ఉండే బెడ్షీట్లు అనుకోండి, కర్టన్, కుషనింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మంట అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఈ నష్టపరిణామం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు ప్రయాణిస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దుబాయ్ నుంచి కూడా జస్ట్ ఇప్పుడే అధికారులు అలాగే మంత్రివర్గం సభ్యులతో అందరితో మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబాలకు ఎవరికైతే చనిపోయినారో అలాగే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం ఆదుకుంటుంది. ముఖ్యంగా ఈ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు ఏ రాష్ట్రానికి చెందిన వారు అనేది ఇప్పుడు మేము మా ముందున్న మెయిన్ టాస్క్ ఒకటి. అది కూడా ఒక 2-3 అవర్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్రేస్ చేసి, ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా పర్మిట్లో ఉంది కాబట్టి తెలంగాణ, ఆంధ్ర అలాగే ఉమ్మడిగా కర్ణాటకకు సంబంధించిన ప్రయాణికులు ఉండొచ్చు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు కూడా మాతో టచ్లో ఉన్నారు. తప్పకుండా దీని మీద ఏ విధంగా ఈ సంఘటన జరిగిందనే దాని విషయంలో మా అధికారులు ముందుకెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో, మృతి చెందారో ఆ కుటుంబాలకి ప్రభుత్వం చేదోడువాదుడు ఉంటుంది. ఇందాక డీఐజీ గారు చెప్పారు బస్సులో సేఫ్టీ మెజర్స్ లేవు అని చెప్పారు. ఏది ఇప్పుడే చెప్పలేమండి, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది రాత్రి 2:30కు జరిగింది. ముఖ్యంగా నేను ముందు మీకు చెప్పినట్టు సేఫ్టీ మెజర్స్ అంటే మార్నింగ్ ట్రావెల్ చేసే బస్సులు వేరే విధంగా డిజైన్ ఉంటాయి, నైట్ టైం స్లీపర్ బస్సులకు సంబంధించిన డిజైన్ కూడా వేరేగా ఉంటుంది. ఈరోజు 19 మంది ఎవాక్యువేట్ చేయగలిగామంటే దాంట్లో ఎన్నో పరిణామాలు ఏవైతే ఉంటాయి, సేఫ్టీ మెజర్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా బయటికి తేవడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు టైం కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలా. ఇదే టైమింగ్ మార్నింగ్ టైమ్స్ జరిగినప్పుడు ఇంత ప్రాణహాని అయితే ఉండదు. నైట్ టైం జరిగినప్పుడు చాలామంది ప్రయాణికులు నిద్రలో ఉండడం వల్ల, అలాగే సీటింగ్ కూడా మీరు చూశారు, ఇది అప్పర్ బెర్త్ ఉంటుంది, కింద సీటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ విధంగా వాళ్ళ యొక్క మరణం ఎలాగ జరిగిందనేది కూడా అధికారులు కొందరు చెప్పే విధంగా ఫస్ట్ దట్టమైన పొగ వల్ల వాళ్ళు స్పృహ కోల్పోవడం, ఆ తర్వాత ఈ ఫ్లేమబిలిటీ ఎక్కువ ఉండడం కూడా జరిగిండొచ్చు. కొంతమంది అధికారులు ప్రభుత్వం దృష్టికి చేస్తున్నారు, 60 km స్పీడ్తో డిజైన్ చేయబడిన బస్సులు 100-120 km స్పీడ్తో వెళ్తున్నాయి, వీటి డిజైన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కంఫర్ట్ కోసం కూడా డిజైన్ ఇప్పటికి కూడా ఒకటే అండి, ఇప్పుడు భారతదేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా మార్త్ గైడ్లైన్స్ పరంగా పోతామండి. మేము ప్రతి ఒక్క స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే భారతదేశం వాళ్ళ పర్యాలను నడుస్తుందో మార్త్ గైడ్లైన్స్ పరంగానే టూరిస్ట్ బస్సులు అలాగే మార్నింగ్ ట్రావెల్ చేసే బస్సులు కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఇలాంటి 2-3 ఇన్సిడెంట్ ఇదే హైవే మీద కూడా జరగడం జరిగింది. కాబట్టి
ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులకు ప్రమాదాల నివారణ కోసం ఫైర్ అలారం సిస్టమ్ కూడా వస్తూ ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్ అయిన అలారం మోగుతుంది. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన 24-25 బస్సుల్లో అది ఉంది. అది కావాలంటే మేము మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఈ బస్సు 7 సంవత్సరాలు పాతది కాబట్టి ఆ అలారం సిస్టమ్ కూడా ఈ బస్సులో లేదు. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా ఏవైతే మేము పర్మిట్స్ ఇస్తున్నాం ఆ బస్సులు అన్ని దానికి సేఫ్టీ మెజర్స్లో అయితే అలారం సిస్టమ్ వస్తుంది. వన్ వీక్ క్రితమే నష్టపరిహారంలో కూడా ఇటువంటి బస్సు ప్రమాదం జరిగింది. అక్కడైతే ప్రాణ నష్టం అయితే లేదు. బస్సు అయితే పూర్తిగా ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఈ ఘటనపై స్పందించడం జరిగింది. నేను ముందే చెప్పినట్టు సంఘటన 3 గంటలకు జరిగితే ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉండి 4 గంటలకే ఆడియో కాల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కలెక్టర్ గారు అయితేనేం, అలాగే ఎస్పీ గారు అయితేనేం తక్షణమే స్పాట్కి రావడం, అలాగే మా కమిషనర్ గారు రావడం, స్థానిక శాసనసభ్యులు, అలాగే మేమంతా నాయకులం అందరం ఇక్కడికి వచ్చామంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా ఉన్నాము. అలాగే ఆ కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మేము తేలేకపోయినా కూడా మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్లకు చేదోడు వాదోడుగా ఉన్నామని చెప్పారు. తప్పకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది. అలాగే దీంట్లో ప్రయాణికులు కేవలం ఆంధ్ర వాళ్ళు ఉంటారని మేము అనుకోవడం లేదు. తెలంగాణ అలాగే కర్ణాటక వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మినిస్టర్లతో కూడా మాట్లాడుకొని వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగిన చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఈ ఘటన విషయానికి వస్తే ఇది జరిగి 5-6 గంటలు అయిందండి. ఏ విషయాన్ని మేము ఇప్పుడే చెప్పలేము. దీనికి సంబంధించిన అధికారులు వస్తున్నారు. తప్పకుండా ఈ రోజు సాయంత్రం లోపల ఘటన ఏ విధంగా జరిగింది, ఒక్కొక్కరు ఒక ఈ విషయాల్లో కాంట్రడిక్ట్ అవుతున్నారు కాబట్టి కరెక్ట్ క్లారిటీగా 2-3 అవర్స్లో మీ దృష్టికి తీసుకొస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.